వినపడుతుందండి? వినిపిస్తుంది కార్తీక్ గారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 3 పార్టీల నేతల మాటలు విన్నారు. ప్రస్తుతం లేఖకు సంబంధించి రకరకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా వాళ్ళు చెప్పిన దాని గురించి, ప్రస్తుతం నడుస్తున్న డిస్కషన్ గురించి మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా జైలుకెళ్లి కండిషనల్ బెయిల్ మీద ఉన్నటువంటి వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు నకిలీ మద్యం మీద అమిత్ షా గారికి సిబిఐతో ఎంక్వైరీ చేపించమని లేఖ రాయటం కొంత కామెడీగా అనిపిస్తా ఉంది. ఓకే, మేబీ నేను అనుకోవటం నకిలీ మద్యం కేసులో కూడా తనని అరెస్ట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో తను సేవ్ చేసుకోవడం కోసం కార్తీక్ గారు వినపడుతుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. నకిలీ మద్యం కేసులో కూడా తనని అరెస్ట్ చేస్తారేమోనని, ఎందుకంటే తన ఎంపీగా ఉన్నాడు అక్కడ. తర్వాత వాళ్ళ నాన్న మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ పెద్దిరెడ్డి గారి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా సీనియర్ రాజకీయ నాయకులు అండి ఆ జిల్లాలో. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి రాజకీయ నేపథ్యం, రాజకీయ చరిత్ర గురించి మీకు తెలియదు కాదు. అంత పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు ఏం వ్యాపారం చేస్తున్నారు, నకిలీ మద్యం లేదు వాళ్ళకి తెలియదా? ఎందుకు పట్టించలేదు? వాళ్ళు ఎందుకు పట్టలేదు? ఎందుకు ఎక్సైజ్ అధికారులు కూటమి ప్రభుత్వం పట్టుకునేంత వరకు వెయిట్ చేశారు? అంటే దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఇన్నాళ్ళు పెద్దిరెడ్డి గారి నేర సామ్రాజ్యమే నకిలీ మద్యంతో ముడిపడి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది. నేను కొన్ని ఉదాహరణ చెప్తానండి. సరే, ఆంధ్ర నుంచి ఆఫ్రికా వరకు చర్చ పెట్టుకుందాం. ముందు ఆంధ్రప్రదేశ్ ఆనవాళ్ళు చూద్దాం నకిలీ మద్యం నుంచి. విజయవాడలో నకిలీ మద్యం తాగి విజయవాడలో ఒక బార్లో 7 చనిపోయారు. ఆ బారు ఎవరిది? మల్లాది విష్ణు గారు వాళ్ళ సోదరుడికి సంబంధించింది. ఆ రోజు ఆ బారును సీజ్ చేశారు, వాళ్ళ కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు వైసీపీలో చేరారు. ఆ మద్యం కేసు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి, నకిలీ మద్యాన్ని సప్లై చేశారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మల్లాది విష్ణుని వైసీపీలో తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించారు. మీకు అది గుర్తు చేస్తారు. తర్వాత అక్కడ మర్చిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో నకిలీ మద్యం ఫలితంగా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా నకిలీ మద్యం ఫలితంగా దాదాపు 30 మంది చనిపోయారు. చనిపోయిన దాని మీద ప్రభుత్వం సరిగా స్పందించుంటే బాగుండేది. కానీ అనుమానం వచ్చే విధంగా వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అంటే నకిలీ మద్యాన్ని సమర్థించే పనిచేసింది, సప్లై చేసే పనిచేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తర్వాత అఫీషియల్ గా ప్రైవేట్ మద్యం దుకాణాలను ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చి, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎవరు వినని కని విని ఎరగనటువంటి బ్రాండ్ అమ్మారు. అది ప్రజలందరూ చూశారు. అది కల్తీ మద్యం అనేటువంటి విషయం ప్రజలందరూ గమనించారు. ఆ మద్యం ఫలితంగా దాదాపు 30,000 మంది చనిపోయారు అనేటువంటిది ఒక అంచనా. దాదాపు 70,000 మంది లివర్లు, కిడ్నీలు పోగొట్టుకున్నారు అనేటువంటిది ఒక అంచనా. అంటే సమాంతరంగా ఒకవైపు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యానంతో, ఇంకోవైపు స్పిరిట్ కలిపినటువంటి, రసాయనాలు కలిపినటువంటి మద్యాన్ని ఇంకోవైపు తయారు చేస్తూ, ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఇబ్రహీంపట్నం గురించి మీరు ప్రస్తావించారు. ఇబ్రహీంపట్నంలో అధికారులు ఫైండింగ్ చేస్తే అది 2023 నుంచి అమ్ముతున్నట్టు గుర్తించారు. ఇబ్రహీంపట్నం దగ్గర బార్ దగ్గర 2023లో ఎవరు అధికారంలో ఉన్నారండి? ఎవరు అధికారంలో ఉన్నారు? నిజానికి నేను ఒక లాజిక్ అడుగుతున్నాను. తంబలపల్లి ఎమ్మెల్యేగా నిజాంలో నకిలీ మద్యం సప్లై అవుతున్న విషయం తెలియదా? ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు పట్టుకొని చెప్పే ప్రయత్నం చేయలేదు? అంటే ఇదంతా కూడా వైసీపీ చేస్తున్న రాజకీయం అండి. కాకపోతే టీడీపీ ఎక్కడ ఇరకపోయిందంటే, ఎన్నికల ముందు జయచంద్రారెడ్డిని వాళ్ళు పార్టీలోకి పంపిస్తా ఉంటే దాన్ని అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సరిగా చేసుకోకుండా డబ్బులు పెట్టుకుంటారు కదా అని టికెట్ ఇచ్చి ఆ పార్టీ తప్పు చేసింది. ఇలా ఆ పార్టీ అంటే కోవట్టలుగా మారిన కాదు అంటే కోవట్టులుగా మారిన వాళ్ళు అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఇది చేశారు అనేసని కార్తీక్ గారు స్పష్టం చేస్తున్నారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి దొరికినటువంటి విషయాన్ని బట్టి, రేపు రాబోయే కాలంలో ఇంకేదైనా విషయాలు బయటకు వస్తే ఆ విషయాన్ని బట్టి కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజుకి అవైలబుల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళే టీడీపీలోకి పంపించి, ఎందుకంటే మనం చూసాం ఆఫ్రికాలో దొరికినటువంటి వ్యాపారాల గురించి మనం చూసాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఆఫ్రికా ఖండంలో రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతోటి వైఎస్ అనిల్ రెడ్డి గారు
వైఎస్ సునీల్ రెడ్డి గారు వాళ్ళు అక్కడ పెట్టి నకిలీ మద్యాన్ని సప్లై చేస్తా ఉంటే అక్కడ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఆ దేశానికి సంబంధించిన మంత్రి అక్కడ ఆర్మీతో కలిసి వెళ్ళి ఆ ఇండస్ట్రీని సీజ్ చేశారు. అక్కడ ప్రజలు ఆందోళన చేయడం ఫలితంగా దానికి సంబంధించిన విధులు కూడా బయటకు వచ్చాయి. దాన్ని అంటే అది నిజానికి ఆ లెటీ గ్లోబల్ ఇండస్ట్రీస్ వెబ్సైట్ లోకి వెళ్తే అది ఎవరిది అనేటువంటి విషయం కూడా మీకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. అది ఎవరిది అనేటువంటి ఐడెంటిఫికేషన్ దాని వెబ్సైట్ లోకి అఫీషియల్ గా వెళ్ళినా మీకు అర్థమైపోతుంది. తర్వాత అదే ఆఫ్రికా ఖండంలో జయచంద్రారెడ్డికి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి అదంతా నడుస్తుంది. అక్కడి వ్యాపారాలు అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు వ్యాపారాలను వైసీపీ తీసుకెళ్ళింది. మీరు మల్లాదీబాద్, జంగారెడ్డిగూడెం, వయ్యా ములకరి చెరువు, ఆఫ్రికా వరకు 14 డాట్స్ కనెక్ట్ చేసి చూడండి, మీకు ఏమర్థం అవుతుంది? అంటే వైసీపీ ఆర్గనైజర్ గా నకిలీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో సప్లై చేస్తా ఉంది, అమ్ముతా ఉంది, దాన్ని పెద్ద బిజినెస్ గా మార్చుకుంది. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఆ చైన్ ని కట్ చేసింది. ఆ చైన్ ని కట్ చేసి మొత్తంగా దాన్ని ఫైండింగ్ చేసింది. వైసీపీ ఏం పట్టుకోలేదండి, పట్టుకుంది ప్రభుత్వం, పట్టుకుంది ఎక్సైజ్ శాఖ పోలీసు రైట్స్ లో ఇవన్నీ దొరికాయి. మనం ఆ విషయాన్ని గుర్తించాలి. పోలీసులు ప్రభుత్వంలో భాగం కదా, ఎక్సైజ్ శాఖ అనేది ప్రభుత్వంలో భాగం కదా. ఎక్సైజ్ శాఖ రైట్స్ లో దొరికినటువంటి దాన్ని ఇవాళ మనం చర్చించుకుంటున్నాం. అదే ఎక్సైజ్ శాఖ పట్టుకోకపోతే మనం చర్చించుకునే వాళ్ళమా? ఖచ్చితంగా. ఇందాక అడిగింది కూడా అదే. కార్తీక్ గారు డిస్కషన్ చేద్దాం. కార్తీక్ గారు అదే చిన్న బ్రేక్ తీసుకుందాం, డిస్కషన్ చేద్దాం.